హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే నేను మా వారు ఇంకా మంగళగిరి వెళ్తూ ఉన్నాము. అంటే కొంచెం పని ఉందండి, బ్యాంక్ పని ఒకటి ఉందన్నమాట. సో ఇంకా ఆ పని మీద మంగళగిరి వెళ్తూ ఉన్నాము. అండ్ వెళ్ళడం కూడా కరెక్ట్ గా మధ్యాహ్నం 2:00 ఆ టైంకి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే మామూలుగా లేదనమాట. బట్ ఇంకా తప్పలేదు, ఈ టైంకి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా ఇక అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇంకా ఆ తర్వాత కొంచెం గ్రోసరీస్ కూడా తీసుకోవాల్సింది ఉంది. సో ఇంకా అవి కూడా తీసుకొని వద్దాంలే అనేసి అనుకున్నాము. అసలు బయటకు వెళ్లి సరదాగా ఎన్ని రోజులు అవుతుందో నిజం చెప్పాలంటే. ఇంకా మా వారిని ఎక్కడికన్నా తీసుకెళ్ళమని అడిగితే తను ఆలోచించుకొని తీసుకెళ్లేసరికి ఎన్నో నెలలు అవుతది. సో అంటే ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏంటి, ఎక్కడికి వెళ్దాం అనేసి అట్లా అడుగుతారనమాట. ఏదో ఎక్కడికన్నా వెళ్దాము అంటే ఇంకా టక్కుని చెప్పేయాలి అంతే. సో అట్లాగా ఇక సరదాగా వెళ్ళాలనిపించింది. ఇంకా గ్రోసరీస్ అంటే ఖచ్చితంగా తీసుకెళ్తారులే అని చెప్పేసి ఇంకా ఎటు బ్యాంక్ పని మీద వెళ్తున్నాంలే అని ఇంక అటు నుంచి అటు కొంచెం గ్రోసరీస్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే బ్యాంక్ లో ఉన్నా అనమాట. కొంచెం టైం పట్టింది, చాలా ఇసుకొచ్చింది అనమాట. కూర్చొని కూర్చొని వెంటనే అయిపోయేది, బట్ వాళ్ళు లేరు అక్కడ. సో ఇంక అందుకని కొంచెం లేట్ అయింది అనమాట. ఇంకా అట్లా బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే మేము సూపర్ మార్కెట్ కి వస్తున్నాము. అంటే మేము వెళ్ళేదంటూ ఇంకా ఉషోదయానే. తీసుకోవాల్సిన గ్రోసరీస్ కూడా పెద్దగా అంటూ ఏమీ లేవు, బట్ కొన్ని లేవన్నమాట. అంతే, ఆల్మోస్ట్ ఉన్నాయి, బట్ ఎక్కడో ఒకటి లేదు. సో ఇంకా అవన్నీ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక అట్లా వస్తున్నాము. మెయిన్ అయితే బయటికెళ్ళాలనిపించిందండి. అసలు ఇంట్లో ఉంటే నిజంగా అస్తమానం ఉంటే ఏంటా ఇది అనిపిస్తది గదా! సో అట్లాగా నాకట్లా ఎప్పుడన్నా ఎళ్ళాలనిపిస్తే నేనైతే గ్రోసరీస్ కోసం వెళ్దామా అని చెప్పేసి అడుగుతే అట్లయితే ఖచ్చితంగా తీసుకొస్తారనేసి. సో అది ఇంకట్లాగా ఫైనల్లీ ఇంక మేమంటూ వచ్చేది ఉషోదయకి కాబట్టి ఇంకట్లా ఉషోదయకైతే వచ్చేసాను. ఇంకట్లా మా వారు నన్నిక్కడ డ్రాప్ చేసి ఏంటంటే పిల్లల్ని తీసుకురావడానికని వెళ్లారు. అంటే ఆల్మోస్ట్ టైం అప్పుడు 4:30 అట్లా అవుతుంది. సో వాళ్ళు కూడా ఇంటికొచ్చేసే టైం అన్నమాట. 5:30కి అట్లా వస్తారు. ఇంటికెళ్ళేసరికి మేము లేకపోతే ఏడుస్తారనేసి ఇంకా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికని వెళ్తున్నారనమాట నన్ను డ్రాప్ చేసి. ఇంకా 4:30కి అట్లాగా స్కూల్ క్లోజ్ అవుతది. సో ఇక అప్పుడు ఇంక అందరూ ఇంటికి రావచ్చనమాట. సో వీళ్ళొచ్చేసరికి ఆల్మోస్ట్ 5:10, 5:20 అట్లా అయితదిలెండి. ఇంక మేము ఇంటికెళ్ళేసరికి లేకపోతే ఏడుస్తారనేసి ఇంక వాళ్ళని కూడా డైరెక్ట్‌గా ఇటు తీసుకొద్దామని వెళ్లారు. ఇంక ఇవైతే చూస్తూ ఉన్నాను. ఇవి మనం ముగ్గు వేసుకుంటాం గదండీ! వాకిట్ల ముందుల అంటే గడప దగ్గర కానీ, లేదంటే ఇంకా దేవుని మందిరం దగ్గర గానీ, సో అవి బాగున్నాయన్నమాట. నేను ఇన్నాళ్ళ నుంచి వస్తున్నా గానీ ఇప్పుడే చూసాను అవి ఇక్కడైతే. అవి 195 ఏమో ఉన్నాయి. బట్ మనకి ఇంకా తక్కువ కాస్ట్ కూడా వస్తాయిలే అనేసి, ఎంతైనా ఇక్కడ కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువే ఉంటాయి. మనం చూసుకొని తీసుకోవాలి కదంతా. అయిపోయిందా స్కూలు? ఎరా స్కూల్ అయిపోయిందా? మరేందచ్చా? ఏంది సేమ్ మన ఇంట్లో అయ్యానంట, మా ఇంట్లో అయ్యానంట ఫ్రెండ్స్. ఇవి సో ఇంక ఇక్కడైతే మా వారు పిల్లల్ని తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అవి ఇవి అన్ని తీసుకొచ్చి వేస్తా ఉంటారు కదా. ఇంకా అందుకే మా పెద్దోడికేమో నువ్వు వీడియో షూట్ చేయని చెప్పేసి వాడికైతే ఒక పని అప్పగించాను. ఇంకా చిన్నోడు మాత్రం అటు వెళ్దాం రా అని చెప్పేసి ఇంకా మా వారిని లాక్కెళ్తున్నాడు అనమాట. అంటే కిండర్ జాయ్ కోసం అండి. కిండర్ జాయ్ పిచ్చి అనమాట. వాళ్ళ అక్క వాళ్ళు ఏంటంటే మొన్న అక్క వాళ్ళు వచ్చారు కదా యుఎస్ నుంచి. సో అప్పుడు బాగా అలవాటైంది. అప్పటి వరకు అంతగా తెలియదు అనమాట. ఎప్పుడు వచ్చినా సరే అంతగా తీసుకోవడం అంటే తెలియదు వాళ్ళకి అసలు. బట్ ఇక మొన్న నుంచి కూడా ఇంకా బాగా అలవాటయింది అనమాట. కిండర్ జాయ్ అని చెప్పేసి ఒక 5, 6 తీసుకొచ్చేసాడు. మేము 2 నుంచి మిగిలినవి తీసేసాం అనమాట. కావాలి ఏమా మా బ్లూ తీసుకు, మా బ్లూ 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 అది కాదు మా ఇది మా సరే. దగ్గర కొత్తంటే మళ్ళీ అదంతా పడిద్ది. జాగ్రత్త, గట్టిగా పట్టుకోసేసా షన్విక్. గట్టిగా పట్టుకో.
సో ఇంకట్లా ఫైనల్లీ మాకు కావాల్సిన కొన్ని గ్రోసరీస్ తీసుకొని ఇంక రిటర్న్ అయ్యాము. ఇక్కడైతే గేట్ పడిందనమాట వచ్చే దారిలో. ఇంకా మా వాళ్ళు పిల్లలు గోల చేస్తుంటే ఇక్కడైతే గోలీ సోడా ఒకటి తాగుతున్నారు. వాళ్ళే తాగారులేండి. నాకైతే వద్దన్నాను. నాకేంటంటే నాకు స్వీట్ సోడా ఇష్టం అనమాట. సో నేను అది తాగుతానని చెప్పేసేసి ఇంక నేనైతే అదేమి తాగలేదు. ఇంక వాళ్ళే తలా ఒక గోలీ సోడా తాగేశారు. ఇంక అట్లా ఇంటికైతే వచ్చేసామనమాట ఫైనల్లీ. ఇంక ఇంటికి రాగానే ఇంక ఫస్ట్ తీస్తారనమాట. ఏమేమి తెచ్చుకున్నామా అనేసి అన్ని ఓపెన్ చేసి అసలు 2 రోజులు కూడా ఉంచరండి నిజంగా. ఆ నైట్ లోపు అన్నీ అవజేయడమే అనమాట. అది తీయను, ఇది తీయను అని చెప్పేసి మొత్తం తీసేస్తారనమాట. ఇంక వాటిని నేనే ఎట్లగొట్లా దాచి కొన్ని మాత్రమే ఇస్తాను. కొన్ని ఇంక అన్నీ కూడా దాచిపెడతాను. అంతగా ఏమి తీసుకురాలేదులెండి ఈసారి. కొంచెమే ఏవో వాళ్ళు తీసుకున్నారు పిల్లలు బిస్కెట్స్ ఇంకేవో తీసుకున్నట్లున్నారు. ఇంక మేమైతే ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నామనమాట. మా వారొకటి, నేనొకటి అండ్ రూమ్ ఫ్రెషనర్ ఒకటైతే తీసుకున్నాము. రూమ్ స్ప్రే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఒక రూమ్ స్ప్రే ఉండడం చాలా వరకు బెటర్ అండి. అంటే నైట్ టైమ్ కొంచెం పాటీ అట్లా పోస్తారు కదా! సో అందుకోసము ఖచ్చితంగా ఒక రూమ్ స్ప్రే ఉంటే చాలా బెటర్. అందుకని మేము ఒకటి రూమ్ స్ప్రే తీసుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత ఏవేవో ఇక పన్నీరు, మా వారేదో మౌత్ ఫ్రెషనర్ ఒకటి తీసుకున్నారు. ఇంకా మా వాస్విక్ ఏమో గులాబ్ జామ్ కావాలంట. అది యాక్చువల్లీ బై 1 గెట్ 1 కదా! ఇంకా మా ఇంట్లో పెద్దగా తినరులే అని చెప్పేసి మేము ఒకటే తీసుకున్నాము. బట్ హాఫ్ ప్రైస్ పడతది అన్నారు. అందుకే ఒకటే తీసుకున్నాం అన్నమాట. సో అట్లా కొన్ని రాజ్మా, ఇంకా కాజు, ఇంకా రైజిన్స్ అవి తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసం ఎప్పుడన్నా అప్పటికప్పుడు కావాలి అంటే చాకోస్ ఒకటి, ఇంకా మ్యాగీ ఒకటి. మ్యాగీ మాత్రం వెళ్ళినప్పుడు ఒకటే తీసుకొస్తాను. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అండి. యాక్చువల్‌గా ఇట్లా ఉండడం నేను చూసా అనమాట. అంటే అన్ని స్పైసెస్ ఒక్క దానిలోనే వస్తాయి. ఇట్లా యాక్చువల్‌గా 2 మోడల్స్ బాక్సెసో, 3 మోడల్సో ఏమో ఉన్నట్లున్నాయి. అయితే ఓపెన్ చేసి చూద్దామంటేనేమో ఓపెన్ చేయడానికి లేదనమాట. అన్ని పిన్స్ కొట్టేశారు. సో ఎట్లా ఉంటదో, ఎన్నొస్తాయో లోపల అనేసి ఒక డౌట్ ఉంది. బట్ ప్రైస్ వచ్చేసి 195, 199 పడిందిది. సో ఇదిగోండి ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో మనకు కావాల్సినవి స్టార్ అనాస కానీ, లవంగాలు, ఇంకా చెక్క, ఇంకా అట్లా అన్ని మనకి బిర్యానీలోకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి కానీ బట్ కొంచెం క్వాంటిటీలో ఉన్నాయి. ఆకులు మాత్రం కొంచెం ఎక్కువ వచ్చాయన్నమాట. సో అది 199 పడింది. వేరేదొకటి కొంచెం ఏంటంటే కంటైనర్ లాగా ఉందన్నమాట. అదొచ్చేసి 220 ఉంది. బట్ ఏది చూసుకున్నా ఆకులున్నాయి కానీ రిమైనింగ్ అన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. సర్లే ఒకసారి చూద్దాము ఎట్లా ఉంటదో అన్నట్లు అదొకటి తీసుకున్నా అన్నమాట. ఇంక అదైతే అన్నీ ఉంటాయి కదా! మళ్ళీ సెపరేట్‌గా మనం తీసుకునే పని ఉండదని చెప్పేసి తీసుకున్నాను. బట్ కొంచెం పర్లేదు వర్త్ అనిపిచ్చింది. అండ్ ఇంకా బెల్లం పౌడర్ ఒకటి, ఇంకా పిల్లల కోసము ఇదేదో మిల్లెట్ పాన్ కేక్స్ అంట ప్రీమిక్స్ పౌడరో అదొకసారి ట్రై చేద్దాంలే అన్నట్లు తీసుకున్నా అంతే. ఇంకా పిల్లలేమో ఈ వేఫీస్ అవి తీసుకున్నారన్నమాట. ఇంకా అట్లా కొన్ని పల్లీలు, పుట్నాలు, సోయా చంక్స్, ఇంకా బాస్మతి రైస్ అని సోప్స్. సో అట్లా కొన్ని చెప్పాను కదా! మోస్ట్‌లీ ఉన్నాయండి. కొన్ని లేవు అవి తీసుకోవడానికి అనేసి. సో అదనమాట. ఇంక అక్కడి నుంచి ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఈరోజు పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళలేదండి. మొన్న వాస్విక్‌కి వ్యాక్సిన్ వేయించాం కదా! సో అది కొంచెం పెయిన్‌గా ఉందని చెప్పేసి ఇంక ఈరోజు స్కూల్‌కైతే వెళ్ళలేదనమాట. స్కూల్‌కి వెళ్ళకుండా చేసే పనులు అయ్యేనా ఇద్దరు? ఏరా ఆ స్లిప్పర్స్ అటు నెట్టు, ఆ స్లిప్పర్స్ అటు నెట్టు. నెట్ అటు చేత్తో కాదు. తాతొత్తే తిడతాడు రా, తాతొత్తే తిడతాడు. నీకు నిన్న పెండింగ్ వర్క్ ఉంది కదరా, అది ఫినిష్ చేద్దురా. నీకు నిన్న పెండింగ్ వర్క్ ఉంది కదా, ఫినిష్ చేద్దురా. చదువుకుందు లేబిసిడి.
సో అదండి. ఏమోలే పాపం బాలేదులే అని జెప్పేసి ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉంచితే ఇక అట్లా ఆడుతున్నారు. అంటే అసలు కూర్చోలేకపోతున్నాడనమాట. చైర్ మీద కానీ, నార్మల్‌గా బాసపట్ట వేసుకొని గానీ, ఇంకా కాలు గూడా ఏంటంటే కొంచెం ఈడుస్తారు గదా! అట్లా జేస్తూ నడుస్తున్నాడనమాట. ప్రాపర్‌గా నడవట్లేదు. మొన్న బానే ఉన్నాడు. కానీ మళ్ళేంటో నిన్నటి నుంచి కొంచెం ఇట్లా నడుస్తున్నాడు అని జెప్పేసేసి మళ్ళీ స్కూలుకెళ్ళినా ఇబ్బంది పడతాడు. బస్ ఎక్కేప్పుడైనా, దిగేప్పుడైనా అని జెప్పేసి ఇంటి దగ్గర ఉంచితే ఇంక ఇంటి దగ్గర ఉంటే మాత్రం అసలు మామూలు గోల కాదు. ఇద్దరు పెద్దోడు వెళ్ళకపోతే చిన్నోడు గూడా వెళ్ళడనమాట. చిన్నోళ్ళు ఎవ్వరికైనా ఇదే ప్రాబ్లమ్ అండి. చిన్నోళ్ళైనా అంటే చిన్నోళ్ళు వెళ్ళకపోతే పెద్దోళ్ళు చక్కగా వెళ్తారు గానీ, పెద్ద పిల్లలు వెళ్ళకపోతే మాత్రం అసలు చిన్నవాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. మా ఇంట్లో మా చిన్నోడు నార్మల్‌గా వెళ్ళడానికే పెద్ద ఇబ్బంది పెట్టేస్తాడు. అట్లాంటిది ఇంక వాసవికి వెళ్ళకపోతే ఇక వీడేం వెళ్తాడు చెప్పండి. సో, ఇంక అట్లాగే ఇద్దరు ఇంటికాడుంటే మాత్రం రచ్చేననమాట. ఇంక వాళ్ళేమో అట్లా బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇంకిక్కడ నేను ఆఫ్టర్‌నూన్‌కి కర్రీ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ పెట్టేసేసి ఇంకిక్కడైతే ఇవాళ సోయా చంక్స్ కర్రీ చేస్తున్నానండి. యాక్చువల్‌గా నిన్న తీసుకొచ్చినవేంటంటే కొంచెం పెద్ద పెద్దవి తీసుకొచ్చా అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నవి కొంచెం అంటే వీటిలో గూడా మనకి సైజెస్ ఉంటాయి కదా! సో, ఇవొచ్చేసి కొంచెం చిన్న సైజు ఎప్పటివో ఉన్నాయి. ఎందుకో సోయా చంక్స్ కర్రీ తినాలనిపిచ్చింది. జనరల్‌గా కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు. కొంతమంది ఇష్టపడరు. కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం బావుంటది. ఆ ఫ్లేవర్ కరెక్ట్‌గా కుక్ చేస్తే అంతగా తెలీదు మనకు ఆ ఫ్లేవర్ బావుంటదనమాట. సో, ఇక్కడైతే సోయా చంక్స్ కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం సోక్ చేసేసాను. తర్వాత ఆనియన్స్, టొమాటోస్ అవి కట్ చేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చెక్క, లవంగాలు అలాగే ఇలాచి అవి వేసి తర్వాత ఆనియన్, టొమాటోస్ కూడా వేసి కొన్ని జీడిపప్పు వేసి వీటన్నిటిని కొంచెం మగ్గించుకోవాలనమాట. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా చేస్తూనే ఉంటాం గదండీ! పన్నీర్ కర్రీ అట్లాగా చేస్తూ ఉంటాం కదా! సో, అట్లా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతదనమాట. అట్లా కొంచెం మగ్గిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకిక్కడ మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసేసుకున్నాను. సో, దీన్నేంటంటే ఇంక మనం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ కర్రీ కోసము అదే కడాయిలో ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అది హీట్ అయ్యేలోపు ఇక్కడైతే మనం ఆనియన్, టొమాటో జార్‌లో యాడ్ చేసాం గదా! వాటిని అన్నిటిని గూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. సో, అది ఇంకా అల్లం వెల్లుల్లి కూడా నా దగ్గర పేస్ట్ ఉంది గాబట్టి నేనైతే వేయలేదు. నార్మల్‌గా లేదనుకోండి ఈ ఆనియన్, టొమాటో మగ్గించుకునేటప్పుడే అవి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అది ఇంకిక్కడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ లీవ్స్ ఒక 2 కొంచెం షాజీరా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రెండిటి ఫ్లేవరు ఫస్ట్ మనకి ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడే చాలా బావుంటదనమాట. ఎరోమా కానీ, ఇంకా ఫ్లేవర్ గూడా చాలా బావుంటది. అండ్ ఆ తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి మేతి గూడా యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి గూడా ఫ్లేవర్ చాలా బావుంటదండి. సో, మెయిన్‌లీ మనకి సోయా ఫ్లేవర్ అంతగా తెలియకుండా ఉండాలి అంటే ఇవి ఖచ్చితంగా వేస్తే మనకింకా టేస్ట్ అనేది బావుంటదనమాట. చెప్పాను గదా! కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదండి. ఆ స్మెల్ గూడా పడని వాళ్ళుంటారు కానీ, నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగా అనిపిస్తదనమాట సోయా కర్రీ. ఇంకిక్కడైతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టొమాటో ప్యూరీ ఉంది కదా! అదైతే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కాసేపు అలా కుక్ చేసుకోవాలి. అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అంటే మనం ఆల్రెడీ మగ్గించుకున్నవే కదండీ! సో, పచ్చివాసన అనేది మనకి ఈజీగానే పోతదనమాట. అంతగా మనకి పచ్చివాసన అయితే ఉండదు. సో, అట్లా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఇంకా టేస్ట్‌కి తగ్గట్టు కారము, ధనియా పౌడరు అలాగే ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనింకా టొమాటోస్, జీడిపప్పు అవి వేసాను కదా! గ్రేవీ గూడా మంచిగా ఉంటదిలే అని జెప్పేసేసి నేనింకా కర్డ్ అట్లా అయితే ఏమి యాడ్ చేయలేదనమాట. కొంచెం కర్డ్ యాడ్ చేస్తే కొంచెం ఆ పులుపుతనం అనేది తెలుస్తది సోయా కర్రీలో. అందుకే నేనైతే యాడ్ చేయలేదు. సో, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అసలేంటా ఇంత కుక్ చేస్తున్నా సరే స్మెల్ రావట్లేదని డౌటొచ్చిందండి. జనరల్‌గా అల్లం వెల్లుల్లిపాయ వేస్తేనే మనకి స్మెల్ ఒస్తది గదా! యాక్చువల్‌గా అది వేయడం మర్చిపోయా అనమాట నేను. ఏంటి ఇంత చేస్తున్నా స్మెల్ రావట్లేదు ఎలా చేశానా అనేది ఒకసారి రివైజ్ చేసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని. ఇంక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కొంచెం ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్ అట్లా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక సోయాని నానపెట్టుకున్నాను కదా! ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసేసి ఒకసారి ఆ మసాలా మొత్తము సోయాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాననమాట. చాలా సింపుల్ అండి. చాలా క్విక్‌గా అయిపోతది. బేసిక్‌గా అన్ని మసాలా కర్రీస్ కూడా ఇదే ప్రాసెస్ అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ మనం యూజ్ చేస్తున్న ఆ మెయిన్ ఇంగ్రీడియెంట్ ద్వారానే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటదనమాట. అంటే ఇక్కడ సోయా యూజ్ చేస్తున్నాను. పన్నీర్ యూజ్ చేస్తే ఇంకోలా ఉంటది. ఇంకా మష్రూమ్స్ యూజ్ చేస్తే ఇంకోలా ఉంటది. చికెన్ అయితే ఇంకోలా ఉంటది. సో, అట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటదనమాట. సో, అది ఇంక ఫైనల్లీ బాగా మిక్స్ చేసేసుకొని మూత
పెట్టేసి కొంచెం వాటర్ కూడా వేసాను కదండి. మరీ ఎక్కువ వాటర్ వేయట్లా. ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే ఆ సోయాలోకి వాటర్ వెళ్ళిపోయి ఆ సోయా అనేది అంత టేస్టీ ఉండట్లేదు అనమాట. అంటే అందుకే నేను అట్లా ఎక్కువ వాటర్ వేస్ట్ చేయను. ఇట్లా మైల్డ్ గా చేస్తున్నాను అనమాట. మైల్డ్ గ్రేవీతో రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇట్లా. ఇంకా తెలిసిందే కదా, రోటీస్ చపాతీస్ లోకైతే ఇంకా బాగుంటది. సో అది ఫైనల్లీ ఇంకా లంచ్ లోకి కర్రీ అయితే ఇదండి. చెప్పాను కదా ఎందుకో తినాలనిపించింది. అందుకే ఇక ఈ రోజు నార్మల్ రైస్ లోకి కర్రీ చేశా. రైస్ లో కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ పిల్లలకైతే పెట్టేస్తున్నా. వాస్విక్ అయితే వాడు ఇండివిడ్యువల్ గా వాడే తినేస్తున్నాడు. నేను పెట్టిన దానికంటే వాడే చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాడులే అనేసి వాడికే ఇచ్చేస్తున్నాను. బట్ వీడండి బాబోయ్! వీడికి పెట్టాలంటే ఒక గగనమే. వాడిది వాడికి వేసిచ్చినా కూడా అంటే ఇంకా చిన్న పిల్లోడే తినొచ్చు. బట్ వాడింకా తినట్లేదనమాట. మనం ఇప్పుడే చిన్న చిన్నగా అలవాటు చేయాలి. అదిగోండి చూడండి, నేను ఒక పక్క పెడుతూనే ఉన్నాను. వేసి చిల్లేషాలన్నీ వేస్తూనే ఉన్నాడు. అట్లుంటదనమాట వీడితోటి. అసలు తినడు. ప్లేట్ పెట్టింది అక్కడే ఉంటది. వీడు మాత్రం ఎక్కడెక్కడో ఉంటాడనమాట. ఇంక అందుకని వాడికి పెడుతూ ఇంకా నేను కూడా తినేస్తా వాడు తినేసరికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతది. ఈ గ్యాప్‌లో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు? వాడితో పాటు మనం కూడా తినేస్తే కొంచెం టైమ్ సేవ్ అవుద్దిలే అని చెప్పేసేసి ఇంకా వాడికి పెడుతూ నేను కూడా తినేస్తూ ఉన్నాననమాట. సో, అది. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగు. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.